7 నెలల కిందట పుష్ప 2కు సంబంధించిన టీజర్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ సంబంధించిన ఈవెంట్స్ కూడా మనం చూసాము. ఆ టైంలోనే దీని యొక్క ఆ లెవెల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళడం అనేది మనం చూసాం అనమాట. ఇకపోతే ఇది భారీ బడ్జెట్తో, అంటే 400 కోట్లు భారీ బడ్జెట్తో ఈ సినిమా అనేది తీశారు. దీనిలో అల్లు అర్జున్కి కేవలం 300 కోట్లు, అంటే ఇది బడ్జెట్కి అవతలండి, బడ్జెట్లో లేదు, ఇది 300 కోట్లు చెల్లించారని చెప్తున్నారు. అల్లు అర్జున్ అనేది ఇదే కాకుండా వీళ్ళంతా కూడా ప్రాఫిట్ మోడల్ అనమాట, అంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్ అనమాట. ఆ మోడల్లో వీళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సుకుమార్ కూడా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ అనమాట, అంటే మనం సినిమా ఎంత చూస్తూ ఉంటే దానికి వచ్చే ప్రాఫిట్లు వీళ్ళు ఆ షేరింగ్ విధానంలో ఈ సినిమా సంబంధించిన రన్ అవుతూ ఉంది. ఇక దీనికి సంబంధించిన కలెక్షన్ల మోత అనేది చూస్తే ఫస్ట్ డేలో వరల్డ్ వైడ్గా 294 కోట్లు వసూలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. 200 కోట్లు దాటిన ఇండియన్ సంబంధించిన సినిమా, దానికి సంబంధించిన ఫస్ట్ ఫిల్మ్ అనమాట అక్రాస్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ డేలో. అంటే తర్వాత ఇంకోటి చూస్తే అదే కాకుండా తెలుగు మరియు 2 లాంగ్వేజ్లు, అంటే తెలుగు మరియు హిందీలో 50 కోట్లు ఒకరోజు. ఇక హిందీ బెల్ట్లో అయితే ఈ సినిమా అయితే వాళ్ళు పుష్ప రూల్కి అయితే సరెండర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక ఆర్ఆర్ఆర్కి సంబంధించి 23 కోట్లు వరల్డ్ వైడ్ ఒక రోజులో కలెక్ట్ చేస్తే జుక్కేగా నెయ్యి సాలా అని చెప్పేసి ఈ సినిమా అనేది దూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. ఇక రికార్డు సెకండ్ డేలో ఇకపోతే హిందీలో ఫస్ట్ డే కలెక్షన్ 72 క్రోర్స్, అదేవిధంగా సెకండ్ డేలో 62 క్రోర్స్ నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇది తెలుగులో కొంత సెకండ్ డే కొంత ఫాల్ డౌన్ కనిపించినప్పటికి కూడా రానున్న రోజుల్లో ఇది కవర్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద సెకండ్ డే కూడా 100 కోట్లు దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా చూస్తే 2 డేలో కనిపిస్తూ ఉంది. అంటే 4 రోజులు అంటే మొత్తం మీద గమనిస్తే 2 రోజుల్లో ఇది 400 కోట్లు కలెక్షన్ని చేసే అవకాశం కనిపిస్తాం. రికార్డును అనేది సృష్టించడం జరిగింది. దీనిని ఈ పుష్ప 2 జుక్కేగా నెయ్యి సాలా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. భారతదేశ సినిమా చరిత్రను తిరగరాసింది. కాకపోతే ఈ 2000 కోట్లు సంబంధించి ఎక్కువ చైనాలో వాళ్ళు చూడటం వల్ల ఎక్కువ కలెక్షన్ అనేది చైనా నుంచి రావడం జరిగింది. కానీ పుష్ప ఇండియన్ కలెక్షన్ రూపంలో ఇండియన్ పీపుల్ చూడటం వల్ల ఈ 2000 కోట్ల క్లబ్ ఏదైతే ఉందో ఈ రికార్డుల తిరగరాసి డిసెంబర్ ఎండింగ్ నాటికి సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం అనేది ఉంటా ఉంది. ఈ రికార్డు రానున్న సంవత్సరాల్లో కొంతకాలం వరకు మరే సినిమా బ్రేక్ చేయనట్టు ఉంటుందని చెప్పి సినీ పరిశీలకులు అంటూ ఉన్నారు. వైల్డ్ ఫైర్ అంటే మనం ఫూల్ అన్నమాట, అంటే ఫ్లవర్.